చెప్పు చెప్పవా చెప్పమంటా కదా మొదలుపెట్టు. హలో మామ నమస్తే. బాయిలర్ కోళ్ళకు బర్డ్ ఫ్లూ వచ్చిందని తెలిసిన కాంచి నేనైతే మొత్తం చికెన్ అవాయిడ్ చేశాను. కానీ చికెన్ తిన కూడా నా వల్ల కాలేదు మామ. అలా అని చెప్పి నేను నిరాశ పడకుండా ఒక నాటుకోడి తీసుకొచ్చాను. మరీ చిన్నపిల్ల ఉందా ఏదో ఈ పెట్టెను చూడగానే మీరు కూడా అలాగే అనుకున్నారు కదా. ఈ పెట్టె ఈజీగా కిలోన్నర ఉంటుంది మామ. ఊరు బీకేసి స్టవ్ మీద సన్నటి మంట మీద కాపుకుంటున్నాను. కాపుడు అయిపోయాక శుభ్రంగా కడుక్కొచ్చి కటింగ్ అయితే చేసేద్దాము. కోడిని చిన్న పీసులుగా కొట్టేసుకుందాము. ఏం చేసావా పసుకొన్నాయి? అది పసికోన కాదు కసికోన. ఎందుకంటే ఈ కోడి ప్రెగ్నెంట్ మామ. దీని బొజ్జులో ఎగ్స్ అయితే ఉన్నాయి. నాటుకోడి పులుసు రొటీన్ కదా అని చెప్పి నేనైతే కొన్ని మెత్తటి పీసులు తీసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. ఎందుకంటే చికెన్ ఫ్రై చేద్దామని. ఇక దీంట్లో ఒక పసుపు ఉప్పు కారం అయితే వేసేద్దాము. అలాగే అల్లం చికెన్ మసాలా గరం మసాలా లాస్ట్ లో నిమ్మకాయ ఉన్న కొంచెం మైదా పిండి కార్న్ ఫ్లోర్ రైస్ కలిపేసుకుందాము. ఇంకేముంది మామ సలసలా కాగే నూనెలో ఈ చికెన్ అయితే ఫ్రై చేసేద్దాము. సన్నటి మంటపై కాల్చుకోమమ్మ. లోన కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ అయితే ఎర్రగా భలేగా కాలింది. ఇక చికెన్ ఒక బౌల్ లోకి తీసుకొని టేస్ట్ అయితే చూద్దాం మామ. నాటుకోడి పులుసు చికెన్ ఫ్రై ఈ రెండు కాంబినేషన్ లో ఎలా ఉండదో చూద్దాం మామ. లెగ్ పీస్ అయితే సపరేట్ గా నా ఒక్కరికే వండించుకున్నాను. ఆ విషయంలో మాత్రం నాకు పోటీ వచ్చే వాళ్ళు ఎవరు లేరు మామ మా ఇంట్లో. చికెన్ కర్రీ అంటే లెమన్ ఆనియన్స్ ఖచ్చితంగా కావాలి. లెమన్ ఇలా చికెన్ మీద పిండేసి టేస్ట్ అయితే చూద్దాం మామ ఎలాగుందో. టేస్ట్ మాత్రం అదిరిపోయింది అనుకో. బాయిలర్ కోడితో కాదు మామ, ఇలా నాటుకోడితో ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడు ఎలా ఉంటుందో. నాటుకోడి కూర పులుసు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మామ. చికెన్ ఫ్రై ముక్క కూడా లోన కూడా బాగా ఉడికింది. చికెన్ ఫ్రై కూడా అదిరిపోయింది మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మామ. పోతూ లైక్ సబ్స్క్రైబ్ చేసుకో మామ. బాయ్ మామ. అద్భుతం అద్భుతం నిజంగా ఇది ఒక విచిత్రం.